ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎదురు దెబ్బ తిన్నా నాకెంత కోపంగా ఉండాలి. మీ ప్లాన్ ఏంటో మాకు పూర్తిగా చెప్పలేదు కదా పిన్ని. సగం సగం చెప్పి మాతో చేయించారు. సీతకు క్షమాపణ చెప్పించారు. మేము అనుకున్నదంతా అనుకున్నట్టు జరుగుంటే సీతకు సారీ కాదు, సెండ్ ఆఫ్ చెప్పుండేవాళ్ళు. దాని శవం మీద దండ వేసి శ్మశానానికి సాగనప్పుండేవారు. మేము అనుకున్నదొకటి, జరిగింది ఇంకొకటి. అయినా ఏం పర్వాలేదు. సీత నాకు మాత్రమే కాదు, మన నలుగురికి ఉమ్మడి శత్రువు. అది ఈసారికి తప్పించుకుంది. ఇంకొకసారి తప్పకుండా దొరుకుతుంది. సీత వదినని చంపాలన్న మీ ప్లాన్ పిన్ని. సీతను శాశ్వతంగా లేకుండా చెయ్యాలనుకుంటున్నారా పెద్దమ్మా? ఏ మీకేవైనా అభ్యంతరమా? అదేం లేదు పిన్ని. మీరేం చేసినా మేం సపోర్ట్ చేస్తాం పెద్దమ్మా. మీరు రామ్ చేతిలో దెబ్బలు తిన్నందుకు, మీతో సీతకు సారీ చెప్పించినందుకు నాకు బాధగానే ఉంది. అలాంటి టైంలో కూడా మీరు నా పేరు బయట పెట్టలేదు. అందుకే ఒక్క నిమిషం. మీ ఇద్దరికి చెరొక లక్షిస్తున్నాను. వెళ్ళి షాపింగ్ చేసుకోండి. చాలా థ్యాంక్స్ పిన్ని. థ్యాంక్స్ పెద్దమ్మా. ఇక మేము బయలుదేరుతాం పిన్ని. మళ్ళీ మీరెప్పుడు పిలిచినా వస్తాం. వెళ్ళిరండి. మహా వాళ్ళకేనా, నాకేం లేదా? నీకేం కావాలి? అంటే నేను కూడా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంత కావాలి? వాళ్ళ పిల్లలు కాబట్టి చెరో 1,00,000 ఇచ్చావు. నేను కొంచెం పెద్దదాన్ని కదా, ఓ 3 లక్షలు ఇవ్వచ్చుగా. దిక్కులు చూస్తావేంటి మహా? డబ్బు ఆ డ్రాలో ఉంటుంది కదా. డబ్బు కాదు, చీపురు కట్టుండాలి. ఎక్కడ పెట్టాను? అమ్మో, మళ్ళీ చీపురు తిరిగేస్తుందేమో. మహా నాకేం వదిలే మహా, నేను వెళ్తాను. ఏంటి సీత, దేవుడి ముందు దీపం పెట్టావా? అవును పిన్ని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టాలని అత్తమ్మ చెప్పింది. ఈ పూజలు, ఈ పుణ్యమే నిన్ను కాపాడింది. దేవుడు మాత్రమే కాదు పిన్ని, మీ అందరి ఆశీస్సులు కూడా నన్ను బ్రతికించాయి. నాకలా అయిందని తెలిసి నువ్వు నా కోసం వచ్చావు. నేను తిరిగొచ్చే వరకు ఇక్కడే ఉన్నావు. నా కోసం బాధపడుతూ మహాలక్ష్మి అత్తయ్య, అర్చన అత్తయ్య, గిరి మావయ్యలతో నువ్వు ఎన్ని మాటలు పడుంటావో నేను ఊహించగలను. వాళ్ళ మాటలు మామూలే సీత, నేనవి పట్టించుకోను. నాకు నువ్వు, నీ అభిమానం ముఖ్యం, కానీ వాళ్ళ కోపతాపాలు అనవసరం. కానీ నా వల్ల మీరు మాటలు పడటం నాకు బాధగా ఉంది. నువ్వు మాకు చేసిన దాంతో పోలిస్తే మేము నీకు చేసింది చాలా తక్కువ సీత. మా పెళ్లి చేయడానికి నువ్వు చేసిన పోరాటం నేను జీవితంలో మర్చిపోలేను. అలాగే మా కాస్త తెప్పించడంలో కూడా నువ్వు చాలా రిస్క్ తీసుకొని ఇంట్లో అందరినీ ఎదిరించావు సీత. కిరణ్ బిజినెస్ లో నిలదొక్కునేలా చేశావు. రామ్ నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో ఈరోజు మేం చూసాం. ప్రీతి ఉషలతో మీరెందుకు వెళ్లలేదని రామ్ మహాలక్ష్మి వదినని, అర్చన వదినని తిట్టాడు. నిన్నెందుకు వదిలేసి వెళ్లారు అని ప్రీతి ఉషల్ని కొట్టాడు. నీ గురించి అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. రామ్కి నువ్వంటే ప్రాణం సీత.
నీకోసం ఎవరినైనా ఎదిరించగలడు అని ఈ రోజే అర్థమైంది. రామ్ నీకోసం అందరినీ ఎదిరించాడు, ఏడ్చాడు, ఎంతగానో స్ట్రగుల్ అయ్యాడు. రామ్ని మేమెప్పుడూ అలా చూడలేదు. నిజం చెప్తున్నాను సీత, నువ్వు లేకపోతే రామ్ పిచ్చివాడైపోతాడేమో అని భయం వేసింది. ఇంక నిన్ను రామ్ని ఎవరూ విడదీయలేరు సీత. ఈ రోజు నాకు ఆ నమ్మకం, ధైర్యం వచ్చాయి. ఒక్క మహాలక్ష్మి కాదు కదా, వందల వేల మహాలక్ష్ములొచ్చినా మీ ఇద్దరిని వేరు చెయ్యలేరు సీత. నేనంటే రామ్ అమ్మకు అంత ప్రేమ. ఇక నేను బయలుదేరుతాను సీత. ఎప్పుడు నీకు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయి. మ్, రేపు నాకు అవసరం పడినా నీకు కాల్ చేస్తాను. సాయం చేస్తావు కదూ? మ్. ఉంటాను. బాయ్. కూర్చో. అయ్యో, ఏంటత్తమ్మా ఇది? నీ మీద ఏ దుష్ట శక్తులు పనిచేయకుండా దిష్టి చుక్క. నువ్వింకా సమస్యలోనే ఉన్నావని పంతులుగారు చెప్పారు. ఈ రోజు నువ్వు క్షేమంగా తిరిగొచ్చే వరకు నేనెంత భయపడ్డానో. సారీ అత్తమ్మా, వద్దని నువ్వెంత చెప్పినా వినకుండా వెళ్ళాను. దాదాపు చావు అంచుల దాకా వెళ్ళి తిరిగొచ్చాను. నా కోసం నువ్వు చేసిన పూజల వల్లే నేను ప్రాణాలతో తిరిగొచ్చాను. నా పూజలు ఆ దేవుడు కరుణించడం మాత్రమే కాదు సీత, నీ మీద రాముకున్న ప్రేమ కూడా నిన్ను బతికించింది. నీకోసం రాము ఎంతగానో ఆరాటపడ్డాడు. ఆ సీత దూరమైనప్పుడు ఆ రాముడు ఎంత బాధపడ్డాడు, అంత బాధ నీ రాముడు పడ్డాడు. ఆ బాధలో నా కోసం మామ నిన్ను తిట్టాడు. అందుకు కూడా నువ్వు నన్ను క్షమించాలత్తమ్మా. రామ్ కోపంలో నీ మీద ప్రేమ కనిపించింది సీత. అది నాకు సంతోషమే కదా. మీకు సంతోషమే, కాని ఒక కన్న కొడుకు తన కన్న తల్లిని తిట్టడం నాకు బాధగా ఉందత్తమ్మా. నిజం తెలియక చేసే తప్పులు కావు సీత. రామ్ నిన్ను ఇలాగే ప్రేమించాలి. మీ ఇద్దరూ కలకాలం కలిసుండాలి. అదే నా కోరిక. మీ సంకల్ప బలమే మా బంధాన్ని నిలుపుతుందత్తమ్మా. మీ దీవెనలే మాకు శ్రీరామ రక్ష. నువ్వు కనిపించడం లేదని మీ అమ్మకు ఫోన్ చేశాను. తను కంగారు పడింది. మీ నాన్నకి ఇంకా విషయం తెలీదు. నీతో ఫోన్ చేయిస్తా అని చెప్పాను. ఒకసారి అమ్మకు ఫోన్ చేయి. ఇప్పుడే చేస్తానత్తమ్మా. చెయ్యి. హలో సీత. హలో అమ్మా. అమ్మా ఏడవకమ్మా, నాకేం కాలేదు. నేను క్షేమంగా తిరిగొచ్చాను. నా ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా రామమ్మ నన్ను తీసుకొచ్చాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.